ప్రజలకు తెలియాలనే సదుద్దేశంతో పోలీస్ కళా బృందమైన మేము జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటాం. ఈ రోజు మన గ్రామానికి వచ్చినామమ్మా. ఇక్కడ నిత్యం మన గ్రామాలలో మన ఇళ్లలో ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలపైనే మా ఆటపాట ఉంటుంది. మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఎట్లా తీసుకుని మన ప్రజలు ఎట్లా ఖరాబ్ అవుతున్నారు, రోడ్ల పైన పోయేటప్పుడు బండి స్కిట్ అయి కింద పడిపోతే తలకాయ పుచ్చలు ఎగిరిపోతున్నాయి, సైబర్ నేరాల పట్ల ఎట్లా మోసపోయి ఎంత బాధపడుతున్నారో అటువంటి అంశాల పైన మేము పాటలు పాడి చైతన్యం చేయడానికి ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. మీరందరూ కూడా పేరు పేరున మీ అందరికి మరొక మారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. బిగ్ హ్యాండ్. ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా ముందుగల మన ఇంటి లోపల మనకి ఇద్దరు ఇష్టమైన వాళ్ళు ఉంటారమ్మా. ఎవరు అంటే ఒకటి అమ్మ, రెండోది నాన్న. వీరిద్దరు చాలా ముఖ్యులు మనకు. ఎందుకంటే అమ్మ నాన్న లేకపోతే మనం ఎవరో తెలియదు కనుక అమ్మ మొదలైతుంది, నాన్న రెండవది అవుతుంది. కనుక అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందో నేను ఒక పాట పాడి వినిపిస్తాను. మీరందరు గట్టిగా చప్పట్లు కొడితేనే ప్లీజ్. బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముతై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండట నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చిన కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనం. ఎన్ని జన్మలున్న కవులు కలమును అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును దొరికి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు పచ్చి బాలిందయ్యి ఎత్తాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఒడ్డుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుంటాల పిండేసి సాగిరిలో అమ్ముళ్ళు సబ్బోలే అరుగులు సాగిరిలో అమ్ముళ్ళు సబ్బోలే అరుగులు. మనసపు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి యాది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపు, బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపు, బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపు. ఓనమాలు నేర్చి ఒకటో రెండో చదివి చదువుతో పాటు వయసు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ సంబూర పట్టంత పారైతది తల్లి, సంబూర పట్టంత పారైతది తల్లి, సంబూర పట్టంత పారైతది తల్లి. టీచరు గొప్ప డాక్టరు కాలెక్టారు కావాలనుకుంటది. మనసున్న మనగమ్మ కమ్మాని కలలెన్నో మల్లోర కలలెన్నో గంటది. జన్మనిచ్చిన బొమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిచేటి దైవం అమ్మా. అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మా దైవమా, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. మనసుకు కాదు మరువతరమా. అమ్మ ప్రేమ అంటే అంత గొప్పగా ఉంటది. అమ్మ మీ అందరికి తెలియంది కాదు అమ్మ ప్రేమ అంటే ఎట్లాంటిదో. కొంతమంది అయితే అమ్మ ప్రేమ అంటే ఏందో అనుకుంటారు. కానీ అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందంటే పొద్దుగాలు లేవగానే
గిలాసెడు పాలు పచ్చి పాలు తాగితే కడుపుకి ఎంత మధురంగా ఉంటుందో అమ్మ ప్రేమ కూడా అంతే మధురంగా ఉంటుంది. అది పొందిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అమ్మ ప్రేమ. కనుక అమ్మంటే ఇష్టం ఉన్న వాళ్ళు మరొక్క మారు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. అమ్మకి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటే పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు, మంచి చెడ్డలన్నీ నాకు చెప్పుతావు, నేను ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, నా తప్పులన్నీ నవ్వుతోనే మన్నిల్చుతావు. నాన్నా 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 నీవెంతో మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, నేను ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నేను ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, కానీ నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేనయా. నాన్నా 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 నీ మనసెంతో మంచిదో నాన్నా, నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా. నాన్న పక్కింటి రజిత వాళ్ళకి పెద్ద కలర్టీ ఉంది నాన్న అని మన బిడ్డ అడుగుతుంది. ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా, పుట్టెడు కష్టం పడేది ఎందుకురా, అమ్మ పడేది ఎందుకురా, అసాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలదులుటక, కన్నది ప్రాణాలదులుటక, అసాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలదులుటక, కన్నది ప్రాణాలదులుటక, నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా, అమ్మ పడేది. మనకు అక్కడి నుంచే రావాలి చిన్న సంధి, ఏదో హార్మోజ్ జలసంధి అని ఒకటి ఉంటుంది. ఆడవాళ్ళు నిఘా పెట్టిండ్రు, అక్కడ మెయిన్ పాయింట్ అక్కడ ఒత్తిడి అవ్వడం వల్ల మనకి గ్యాస్ అనేటువంటిది ఏది సిలిండర్లు అనేటువంటివి మనకు ఎప్పుడు వాళ్ళంటే అప్పుడు వస్తలేవు, కొంచెం ఇబ్బంది పడతాం. ఆగే బాంచాను నీ సిలిండర్ గురించి మాట్లాడుతున్నాను, లైట్లకు రాను చీకటి నుండి లవ్ మాట్లాడతాను. వినండి 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 వినండి, ఇప్పుడు ముచ్చటిడా గ్యాస్ గురించో సిలిండర్ గురించో ఇంకా యుద్ధం గురించో కాదు. 3 దేశాలు యుద్ధం చేసుకుంటే కనీసం 10,000 మంది చచ్చిపోలేదు. ఈ 3 దేశాలు గత 3-4 నెలల నుంచి యుద్ధాలు, బాంబులు విసురుకుంటారు, రాకెట్లు పడగొట్టుకుంటారు, లెక్కలేని కథలు జరుగుతాయి, అయినా 10,000 మంది చచ్చిపోలేదు. ఇప్పుడు మనం 5వ నెలలో ఉన్నాము, మన దేశం మీద ఎవడు బాంబు వేయలేదు, ఎవడు దాడులు చేయలేదు, ఎవడు రాకెట్లు వేయలేదు, ఎవడేం చేయలేదు, అయినా 15,000 మంది చచ్చిపోయారు. ఇప్పటికి ఏమై ఉంటుంది కారణం? 3 దేశాలు కొట్లాడుకుంటే 10,000 మంది కూడా కావలేదు. ఈ 5 నెలల్లో మన దేశంలో 12 నుంచి 15,000 మంది చచ్చిపోయారు. దీనివల్ల యాక్సిడెంట్ల వల్ల చచ్చిపోయారు. అంటే మన మీద ఎవడో దాడి చేయాల్సిన అవసరం లేదు, మన దేశంతో ఎవడో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మనమే చచ్చిపోతాం. మరి ఎవరు జాగ్రత్త పరచాలి మనల్ని? దయచేసి హెల్మెట్ అనేటువంటిది పెట్టుకోవాలి. మావాడు మిత్రుడు చెప్పిండు, కాలు పోతే కాలు పెట్టుకోవచ్చు, చెయ్యి పోతే చెయ్యి పెట్టుకోవచ్చు, గుండెను తీసి కూడా ఇంకో గుండెను పెడతాను. మరి తలకాయ ఇప్పటివరకు రీప్లేస్మెంట్ ఏడా జరగలేదు, సెకండ్ హ్యాండ్ దుకాణం కూడా ఏడలేదు. ఎవరైనా తెలిసిందా తలకాయలు సెకండ్ హ్యాండ్ అమ్ముతామని? మరి ఏమంతా ధైర్యం ఏమనని అబ్బాయి తలకాయ అంతా తనికి పడుతుంది, ఈ భజత్రే చక్కగా కొత్తది కొంటాను అక్క ఇది వీక్తే అనుకుంటారా? దయచేసి వినండి, హెల్మెట్ అనేటువంటిది పెట్టుకోవడం వల్ల ప్రమాదము జరగదు అని కాదు. హెల్మెట్ ప్రమాదాన్ని ఆపదు, నీ ప్రాణం పోకుండా మాత్రమే ఆపుతుంది. హెల్మెట్ యాక్సిడెంట్ కాకుండా ఆపదు, యాక్సిడెంట్ అయినా నువ్వు సావకుండా కాపాడుతుంది. కేవలం హెల్మెట్ మాత్రమే. హెల్మెట్ కాకుండా మీరు ఇంకేం చేసినా వేస్తే. హెల్మెట్ అంటే ఎందుకు? అనేకమైనటువంటి నాడులు ఈ మెదడు నుంచే ఉంటాయి. ఈ మెదడు ఎట్లా చెప్తే మనం అట్లా అర్థం. ఈ చెయ్యి ఇట్లా లేపాలంటే నా మెదడు ఇది చెప్పింది కనుక ఇది లేచింది, లేకపోతే లేవదు. ఇక్కడ నుంచి లక్షల నాడులు మన దేహం మొత్తంలో, మన శరీరం మొత్తంలో పనిచేస్తాయి. ఇది కేంద్రం. ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద పోయేటప్పుడు
యాక్సిడెంట్ చూసి అబ్బా హెల్మెట్ పెట్టుకుంటే బతుకు తలకాయకి తాకింది, ఎక్కడ తాకలేదు. అని ఎన్నిసార్లు అనుకున్నారు? మరి అనుకున్న తర్వాత ఒక్కసారి హెల్మెట్ పెట్టుకున్నారా? మరి రేపు నీకు అదే గట్ట అయితే దయచేసి ఆలోచించండి. యాక్సిడెంట్ జరిగితే ఇద్దరు చనిపోడు కాదు, యాక్సిడెంట్ జరిగితే ఆ బండోడు ఈ బండోడు ఆ కారోడు ఈ కారోడు చచ్చిపోడు కాదు. యాక్సిడెంట్ జరిగితే 2 కుటుంబాలు రోడ్ల వాడు, 2 కుటుంబాలు చచ్చిపోయిన ఇద్దరు మంచిగానే పోతారు. చూడరు, ఎవరు కూడా ఇంటికి రారు. ఒకవేళ ఇంట్లో మొగ దిక్కు ఎవరైనా పోతే ఆ ఇంటికి కన్నెత్తి కూడా పోరు. సో తల్లిదండ్రులు అందరూ గమనించండి, మీ కొడుకులు కానీ లేకపోతే ఆ ఇంటి యజమానులు కానీ బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటేనే ఆ బండి తాళం ఇవ్వండి, హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళం ఇవ్వండి. లేదంటే ఇంటికి ఎత్తడో రాదో డౌట్ ఉంటుంది అందరికి. ఓకేనా? మనం చెప్పినట్టు ఒక రోజుకి దాదాపు మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజుకు దాదాపు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి? 20 మంది రోడ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. ఒక రోజుకి 20 మంది రోడ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. గంటకొకరు చొప్పున రోడ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్లు అనేది. అవి చెప్పి రావు, రోడ్ యాక్సిడెంట్లు చెప్పి రావు. సో ఒకవేళ కార్లో పోతే కార్లో 4 ఉంటారు, బండిలో పోతే బండిలో 2 ఉంటారు. వాళ్ళ కుటుంబం ఏం కావాలి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆటో వాళ్ళకు కూడా చెప్పండి, మీ ఆటోలో ఎంత లిమిట్ ఉందో అంతే ఎక్కండి. లేదు బండి మీద 2 ఉంటే 2 హెల్మెట్ పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి వెల్లటూరు నుంచి వచ్చిన, నేను కూడా హెల్మెట్ పెట్టుకొని వచ్చిన. ఓకేనా? దయచేసి అందరు హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ మధ్య దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మన మెడలో బంగారం ఉంటది, ఉంటుందా? ఉంటది. ఈ బంగారం డెలివరీనే చాలా మంది ఏం చేస్తారంటే చైన్ స్నాచింగ్ చేయడం, గుంజుకపోవడం చేస్తున్నారు. సో దయచేసి ఈ బంగారం కనిపించకుండా కొంచెం చేసుకోండి. అదే